గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సంతోషం సగం బలం అనే మాట అందరికీ తెలుసుదే. మరి దానికి అందం కూడా తోడైతే ముఖ సౌందర్యంతో పాటు చక్కటి శరీర ఆకృతిని కలిగి ఉన్నారనుకోండి, ఇక మీరు ఎక్కడ ఉన్నా నలుగురిలో మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలి? బాడీ షేపింగ్ని ఎలా మెయింటైన్ చేయాలి? అనవసరమైన శరీర భాగాలలో చేరిన కొవ్వు శాతాన్ని తొలగించే ప్రక్రియ క్రయోలైపో అంటున్నారు మైక్రోకేర్ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్, కాస్మో ఎస్థెటిక్ సర్జన్, లేజర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజేశ్వరి గారు. రైట్, సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్ అంటారు, అసలు ఏంటండి అది? అండి, ఇది సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ ఫర్ ద ఎందుకు అంటే మనకి టోటల్లీ ఇట్ ఈస్ ఎ నాన్ సర్జికల్ కాస్మో ఎస్థెటిక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ ఎస్పెషల్లీ ద బ్యూటీ మీన్స్ ఇందులో మనకి టోటల్ నాన్ సర్జికల్ బాడీ షేపింగ్ అండ్ బాడీ వెయిట్ రిడక్షన్, దీంతో పాటు మనకి స్కిన్ రెజ్యువనేషన్ అండ్ స్కిన్ గ్లోనింగ్ అండ్ స్కిన్ టోనింగ్, దీంతో పాటు మనకి పెథలాజికల్ బేస్డ్ డిసీజ్ ఎస్పెషల్లీ మనకి జాయింట్ పెయిన్స్ అండ్ దాంతోపాటు సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ బీపీ అండ్ షుగర్ అండ్ థైరాయిడ్, ఇలాంటివన్నీ కూడా మనకి చక్కటి డెమటాక్ రిజల్ట్ దీనిలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఏదైతే అన్నానో నవేడేస్ కామన్ అందరికీ ఉంటుంది, లైక్ బీపీ, షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లో ఉంచుతుంది. దిస్ ఈజ్ టోటల్లీ అల్ట్రా మోడర్న్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే, ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో జాయింట్ పెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారండి? అవునండి, నవేడేస్ జాయింట్ పెయిన్స్ లేని వాళ్ళు అనేది లేదు. ఎర్లీ ఏజ్లో కూడా వస్తుంది, లైక్ ద 35 ఇయర్స్ తర్వాత కూడా. ఈ ఎవరైతే వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నారో, ఒబేసిటీ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే జాయింట్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టోటల్ బరువు అనేది మనకి నీ మీద మనకి బేర్ చేయాల్సి వస్తుంది. అందుకని అక్కడ మనకి జాయింట్ పెయిన్ వస్తుంది. ఈ జాయింట్ పెయిన్ ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్. సో బాడీలో ఎక్కడైనా సరే ఏ జాయింట్ అయినా సరే ఇన్వాల్వ్ అయితే ఈ మన సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆల్రెడీ మనకి పేషెంట్ వస్తున్నారు, ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్ గురించి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఆల్రెడీ ఇస్తున్నాం కూడా. వాళ్ళకి 5-6 సెట్టింగ్లో కూడా ఎంత బాగా రిజల్ట్ ఉందంటే ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో ఇందులో ఏముంది అంటే టోటల్లీ ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మనకి. సో ఎక్కడైతే జాయింట్ పెయిన్ ఉందో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి అక్కడ ఇన్ఫ్లమేషన్ని ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. ఏ విధంగా అంటే ఈ జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ కొన్ని రోజుల వరకు, కొన్ని ఇయర్స్ వరకు వాళ్ళకి మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు, లైక్ ద యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అంటే పెయిన్ కిల్లర్స్. ఈ పెయిన్ కిల్లర్స్ కూడా లాంగ్ టర్మ్ వాడితే కూడా మంచిది కాదు, దాంతోపాటు యాంటాసిడ్ వేసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కానీ మా కాన్సెప్ట్లో అసలు ఏ విధంగా మెడిసిన్ కానీ ఏ సర్జరీ లేకుండా జస్ట్ ఒక 3 minutes కనుక టైం కేటాయిస్తే అసలు టోటల్లీ చాలా మంచి రిజల్ట్ ఉంది జాయింట్ పెయిన్స్కి ఎస్పెషల్లీ. రైట్ అండి, ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి నాయుడు లైన్లో ఉన్నారు. నాయుడు గారు మేడం మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే నాయుడు గారు, చెప్పండి. మేడం నాకు అప్పుడు 1 month అయింది మేడం, గుండెలో లైట్గా నొప్పి వచ్చింది. చెప్పండి. గుండెలో లైట్గా నొప్పి వచ్చింది మేడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అర్థం కావట్లేదు, మీరు కొంచెం క్లియర్గా మాట్లాడండి. అదే హార్ట్లో లైట్గా నొప్పి వచ్చింది మేడం. హార్ట్లో? అవును మేడం. గుండెలో? అవును మేడం. చెప్పండి. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఓకే. స్కానింగ్ చూపించాను. ఓకే. అయితే కొవ్వు కొంచెం పట్టింది గుండెకి, దానివల్ల నొప్పి వచ్చింది అన్నారు. అవునమ్మా. అయితే మళ్ళా టాబ్లెట్స్ వాడాను. మళ్ళా రైట్, ఓకేనండి, దీనికి సంబంధించిన కాల్ కాదు, వేరే కాల్ అది. సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో మీరు అంటున్నారు జాయింట్ పెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్కి ఎలా పనిచేస్తుంది? అదే ఇందాక చెప్పాను కదండి, ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్ మీన్స్ అక్కడ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్. ఓకే. సో బాడీలో ఎక్కడైతే జాయింట్ పెయిన్ ఉందో, ఎక్కడ ఉందో కూడా అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు మనకి మీనింగ్. ఓకే. ఈ మా సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో ఇది యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తుంది మనకి. సో ఆటోమేటిక్గా మనకి అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, సో జాయింట్ పెయిన్స్ రిలీవ్ అవుతుంది. ఇట్స్ ఎ మెయిన్ థింగ్. ఓకే. స్కిన్ అలర్జీస్కి, సోరియాసిస్కి కూడా ఇది పనిచేస్తుంది. స్కిన్ అలర్జీ, సోరియాసిస్కి అసలు ఎంత బాగా రిజల్ట్ ఉందంటే, అసలు ఎందుకు అంటే యాజ్ ఎ డర్మటాలజిస్ట్గా నేను నా ప్రాక్టీస్లో చాలా కేసెస్, ఎస్పెషల్లీ సోరియాసిస్ కేసెస్ చాలా ట్రీట్ చేశాను. ఇప్పుడు నవేడేస్ సోరియాసిస్కి మన ఏం ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటే జనరల్గా బయట అంటే ఈ క్రయో క్లినిక్ కాకుండా
మెడిసిన్స్ ఉన్నాయి, లోకల్ అప్లికేషన్ అంటే క్రీమ్స్ అండ్ లోషన్ రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పూవా చాంబరు, ఫోటోథెరపీ ఈ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సోరియాసిస్కి. కానీ ఎప్పుడైతే సోరియాసిస్ ఉందో ఈ ట్రీట్మెంట్ ద్వారా మొత్తం ట్రీట్మెంట్ క్లియర్ అయిపోతుంది, కానీ బాడీ నుంచి ఈ సోరియాసిస్ని ఎలిమినేషన్ చేయలేము. అగైన్ మనకి వస్తుంటుంది. అంటే ఎలా అంటే ఫీవర్ లాగా, ఎప్పుడైతే మనకి ఫీవర్ వస్తుందో అప్పుడు మెడిసిన్ తీసుకుంటాము, సో ఆటోమేటిక్గా తగ్గుతుంది. కానీ అంతేగాని ఫీవర్ని మనం ఫ్యూచర్లో రాకుండా అయితే చేయలేము కదా. సో సోరియాసిస్ కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎన్ని విధాలుగా మెడిసిన్ కానీ, పూవా చాంబర్ కానీ, ఫోటోథెరపీ కానీ, ఎన్ని లోషన్స్ కానీ ఎన్ని వేసుకున్నా కూడా దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది లేదు. సో అందుకని చెప్పేసి ఈ సిటిఎన్ క్రయో క్లినిక్లో మేము స్టడీ చేయడం ద్వారా ఎస్పెషల్లీ సోరియాసిస్కి చాలా డ్రామాటిక్ రిజల్ట్స్ ఉంది. రైట్ అండి. ఈశ్వరయ్య గారు రేణిగుంట నుంచి కాల్ చేస్తున్నారు. ఈశ్వరయ్య గారు, హలో. హలో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నేను లావ్ వీక్ ఉన్నాను మేడం. చెప్పండి. లావ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నవి. నేను నడవలేకపోతున్నాను, ప్లస్ మాట్లాడలేకపోతున్నాను. ఓకే, ఎంత వెయిట్ ఉన్నారండి? మేము 76 kgs ఉన్నాను మేడం. ఎంత ఏజ్ అండి మీది? 69 ఉన్నారు మేడం. ఓకే ఓకే, సో మీరు చాలా వెయిట్ ఉన్నారండి. కాబట్టి మీలాంటి వాళ్ళకి సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. జస్ట్ మా ట్రీట్మెంట్ ఏంటి, టోటల్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ కూడా ఎంతసేపు ఉంటుంది అంటే జస్ట్ 3 minutes ఉంటుంది. మీరు ఏమాత్రం కష్టపడకుండా ఓన్లీ 3 minutes కనుక కేటాయిస్తే మీకు ఎంత బరువు తగ్గాలో దాన్ని బట్టి మేము సెషన్స్ ఇస్తాము. అంటే మీకు ఎన్ని సెట్టింగ్స్ అవసరమో దాన్ని బట్టి. అంటే 25 సెషన్స్లో అంటే ఆల్మోస్ట్ 1 monthలో మీకు 5 to 7 kgs తగ్గిస్తాము. ఈ తగ్గడం కూడా ఎలా ఉంటుందంటే మీరు ఏం చేయనక్కర్లేదు, ఒక 3 నిమిషాలు మాత్రమే మీరు టైం కేటాయిస్తే ఎవ్రీ డే మీ బరువు అనేది తగ్గిపోతుంది. బరువుతో పాటు మీరు నడవలేకపోతున్నా అన్నారు, అది ప్రాబ్లం పోతుంది, జాయింట్స్ పెయిన్ పోతుంది, స్కిన్ గ్లో వస్తుంది, స్కిన్ అలర్జీస్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ చాలా ఉన్నాయి మీకు. ఇది అంత చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. రైట్ అండి. మరో కాలర్ శ్రీనివాస్ గారు నంద్యాల నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, మా మిస్సెస్ 80 kgs వెయిట్ ఉందండి. ఓకే. ఏజ్ వచ్చేసి 37 years. ఆమె వెయిట్ ఎక్కువైన వల్ల నీ పెయిన్స్ బాగా ఎక్కువ అయిపోతున్నాయి. ఓకే. దీనికి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా? అవునమ్మా, మన దగ్గర వెయిట్ రిడక్షన్తో పాటు ఎస్పెషల్లీ నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ లైక్ ఎలా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలాంటి స్పాండోలైటిస్, ఇలాంటి జాయింట్ పెయిన్స్ కానీ లేదా బోన్కి రిలేటెడ్ ఇలాంటి అన్ని పెయిన్ ఉన్నా కూడా ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మేడం, ఇది ఈ ప్రాసెస్ వచ్చేసి లైపోసెక్షన్ మాదిరి ఏమన్నా? లైపోసెక్షన్ కాదమ్మా, ఇది టోటల్ ఆపరేషన్ లేకుండా నాన్ సర్జికల్. ఏమాత్రం మీకు ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ ఏమి ఇవ్వము. ఇట్స్ టోటల్లీ ఒక 3 minutes కనుక వస్తే ఒక క్యాబిన్ లాగా ఉంటుంది. అందులో మీరు 3 నిమిషాలు కనుక నిలబడితే మీకు జాయింట్ పెయిన్స్ అండ్ వెయిట్ రిడక్షన్తో పాటు కాకుండా మీకు తెలియని ఒక ఉత్సాహం మీ బాడీలో ఉంటుంది. ఎవ్రీ సెట్టింగ్ ఉంటుంది. అది మీరు ఒక 4-5 సెట్టింగ్ తీసుకున్నారనుకోండి, మీ జాయింట్ పెయిన్స్లో మీకు తేడా వచ్చేస్తుంది. అది ఎవ్రీ సెట్టింగ్లో మీకు తెలియని గ్లో వస్తుంది, స్కిన్లో గ్లో వస్తుంది. తర్వాత మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక 5-6 years మీరు బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇది. అంతేగాని దీన్ని కొయ్యడాలు, సర్జరీ చేయడాలు, ఇలా కాంప్లికేషన్స్, రెస్ట్ తీసుకోవడాలు అలాంటివి ఏమి ఉండదు. ఓకే, అయితే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు. అయితే ఏ సమస్యతో వచ్చారో అది కాకుండా ఇంకేమైనా extra ప్రాబ్లమ్స్ benefits ఉన్నా కూడా పోతాయి. ఓకే, స్కిన్ కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో? స్కిన్కి జనరల్గా మనం వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైతే వెయిట్ గెయిన్ అవుతారో అక్కడ ఏమవుతుందంటే మనకి కొల్లాజన్ అనేది టిష్యూ అనేది మనకి డిస్ట్రక్షన్ అవుతుంది. ఎప్పుడైతే కొల్లాజన్ డిస్ట్రక్షన్ అవుతుందో మనకి స్కార్స్ లాగా తెల్లటి మచ్చలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ కాన్సెప్ట్లో, ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ కాన్సెప్ట్లో ఏమవుతుంది అంటే వెయిట్తో పాటు మనకు తెలియకుండానే స్కిన్ టోనింగ్ అండ్ స్కిన్ రెజ్యునేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందంటే ఈ టెక్నాలజీలో మనకి కొల్లాజన్ ఇండక్షన్ అవుతుంది అండ్ అలాంగ్ విత్ దట్ ఎలాస్టిన్ మనకి స్ట్రెంథనింగ్ అవుతుంది. దానివల్ల మనకి ఆటోమేటిక్గా వెయిట్ రిడక్షన్తో పాటు స్కిన్ స్ట్రెంథనింగ్ అవుతుంది, టోనింగ్ అవుతుంది, రెజ్యునేషన్ అవుతుంది, స్కార్స్ కానీ అలాంటి ఏమాత్రం లేకుండా బరువుని మనం తగ్గించవచ్చు. కోటేశ్వరరావు గారు కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారండి. కోటేశ్వరరావు గారు, హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. కోటేశ్వరరావు గారు, చెప్పండి. I'm around 50 years old. ఓకే. నేను ఒక 107 kgs వెయిట్ ఉన్నానండి. ఓకే. ఎట్లా తగ్గాలంటారు?
ఎట్లా తగ్గాలంటే మీరు చాలా వెయిట్ ఉన్నారు, మీలాంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్లీ ఈ టెక్నిక్ టోటల్లీ మనకి సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్. ఇది యూరోపియన్ కంట్రీ నుంచి వచ్చిన టెక్నాలజీ అండి. ఇది ఎస్పెషల్ ఎవరికి అంటే బాగా వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇందులో నేను ఇందాక చెప్పినట్టు సర్జరీ కానీ అలాంటివి ఏమీ లేదు, టోటల్లీ నాన్ సర్జికల్ ఆపరేషన్ అలాంటి ఏమీ లేకుండా మీరు కనుక వస్తే 3 minutes ఎవ్రీడే 3 minutes ప్రొసీజర్ ఉంటుంది. ఆ 3 minutes కూడా ఒక క్యాబిన్ లాగా ఉంటుంది, ఒక రూమ్ లాగా. అందులో మీరు 3 minutes కనుక ఉంటే అందులో రూమ్లో కూడా మీకు చాలా కన్వీనియంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మీకు భయపడనక్కర్లేదు, ఏమీ లేదు, అసలు మీకు ఏం తెలీదు. తెలియకుండానే 3 minutesలో మనకి 500 నుంచి 1000 kcal బర్న్ అవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. సో మీకు ఈ వెయిట్ రిడక్షన్తో పాటు ఇంకా చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి వీటికి. ఓకే, చాలా అతి తక్కువ టైంలో, అది చాలా షార్ట్ టైం 3 minutes అంటే చాలా. 3 minutesలో మనకి యావరేజ్గా 7 kcal మనకి అవుతుంది. అదే మనకి 7 kcal చేయాలంటే ఎంత కష్టపడాలి. ఇందులో ఏం లేదు, జస్ట్ స్టాండింగ్ అయితే చాలు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక టెన్నిస్ మనకు ఆపకుండా 1 hour ఆడామనుకోండి 250 kcal మాత్రమే మనకి బర్న్ అవుతుంది. కానీ ఇందులో 3 నిమిషాలు కళ్ళు జస్ట్ రెప్పలు ఇలా కొట్టుకునేసరికి 3 minutes అవుతుంది. అందులో కూడా ఏం కష్టపడినక్కడ నిలబడితే చాలు. అలా కనుక వారంలో మనకి ఒక 5 sessions తీసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ 5000 kcal బర్న్ అవుతుంది. అసలు ఈ కాన్సెప్ట్ ఈ క్రయో క్యాబిన్ అనేది అసలు వరల్డ్లోనే చాలా రేరెస్ట్గా ఉంది, అసలు ఇండియాలో ఎక్కడా లేదు. మేమే ఫస్ట్ టైం ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్ని మా మైక్రోకేర్ స్కిన్ ఏంటి హాస్పిటల్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఎంత అంటే అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ, అసలు ఎక్కడ లేదు ఈ కాన్సెప్ట్, ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. ఓవరాల్ ఇండియాలో కూడా ఎక్కడ లేదు, మన హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఓకే, ఎన్ని రోజులు తీసుకోవాలంటారు? డిపెండ్స్ ఆన్ వెయిట్ అమ్మ, ఇందాక చెప్పాను కదా 500 నుంచి 1000 kcal బర్న్ అవుతుంది ఎవ్రీడే. సో ఇప్పుడు నేను దీని ప్రకారంగా 25 sessions అంటే ఎవ్రీడే తీసుకున్న 25 sessions అంటే ఆల్మోస్ట్ 1 month. 1 month తీసుకుంటే 5 kgs నుండి 7 kgs తగ్గుతారు. అలా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఎన్ని kgs ఎక్స్ట్రా ఉన్నారు, దాన్ని బట్టి సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. మరో కాలర్ త్రిమూర్తులు గారు భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. త్రిమూర్తులు గారు నమస్తే. చెప్పండి చెప్పండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే చెప్పండి. మా ఏజ్ వచ్చి 41 అండి. ఓకే, నాకు వెయిట్ వచ్చి, హలో త్రిమూర్తులు గారు వినిపిస్తోంది, చెప్పండి వింటున్నాను. 78 అండి. ఓకే, ఇది లైపోసెక్షన్ లాగా మామూలుగా ఎన్నిసార్లు ఫిట్టింగ్ కి రావాల్సి వస్తుంది, అసలు ఎంత అవుద్ది అంటారు అమౌంట్ ఏంటండి మేడం? ఇది లైపోసెక్షన్ కాదమ్మా, ఇది టోటలీ లైపోసెక్షన్ కి ఆపోజిట్ టెక్నాలజీ. లైపోసెక్షన్ అంటే కొవ్వుని తీయడము సక్షన్ ఆపరేషన్ ద్వారా, కానీ ఇది కొవ్వును అట్లా తీయము, ఏమాత్రం సర్జరీ లేకుండా ఏమి సక్షన్ లేకుండా ఆటోమేటికల్లీ 3 minutes ప్రొసీజరు. ఈ 3 minutes ప్రొసీజర్లో మీకు ఎవ్రీడే తీసుకుంటే, ఒక రోజు తీసుకున్నారనుకోండి 3 minutes 500 నుంచి 1000 kcal బర్న్ అవుతుంది. ఆ విధంగా మీరు ఒకవేళ క్లినిక్ వస్తే మీ పారామీటర్స్ అన్నీ తీసుకొని మీ ఫ్యాట్ అంటే ఎక్సెస్ ఫ్యాట్ ఎంత ఉన్నారో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి మీకు ఎన్ని సెషన్స్ అవసరమో అలా క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఎన్ని సెషన్ పడుతుందో దాన్ని బట్టి మనకి అమౌంట్ ఉంటుంది. సో మీరు భయపడనక్కర్లేదు, అమౌంట్ విషయంలో చాలా రీజనబుల్గా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలోనే ఇలాంటి టెక్నాలజీ రావడం అనేది చాలా గొప్ప. అందుకని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు మేము చాలా రీజనబుల్ రేట్లోనే మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. దుష్యంత్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. దుష్యంత్ గారు మేడం చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి మేడం, ఇది నాన్ సర్జికల్ అన్నారు కదా, ప్లస్ ఇది ఎక్స్పెన్సివా జస్ట్ నార్మల్ అని? లేదండి, ఇది టోటల్లీ నాన్ సర్జికల్లో కూడా టోటల్లీ అల్ట్రా మోడర్న్, దట్ ఈస్ అ క్రయో క్యాబిన్ అంటాము. ఈ క్యాబిన్ అనేది అసలు ఇండియాలోనే ఎక్కడ లేదు. ఇట్స్ అ టోటల్లీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఎంత ఉందో పేమెంట్ విషయంలో కూడా అంత లేదు. జనరల్గా అంత ఉండాలి, కానీ మేము ఏంటంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి అందరికీ రీజనబుల్గా అన్ని కేటగిరీస్ అన్ని క్లాస్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. వైజాగ్ నుంచి సునీత గారు లైన్లో ఉన్నారు. సునీత గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నేను మా ఏజ్ 40 years అండి. ఓకే అమ్మా, వెయిట్ లాస్ గురించి మాట్లాడాలండి. చెప్పండి. వెయిట్ ఎంత అన్నారమ్మా మీరు? 72 అమ్మా.
సో మీరు ఆల్మోస్ట్ ఒక 15 కేజీలు రెడ్యూస్ అవ్వాలమ్మా. సో కాబట్టి ఇది టోటల్ నాన్ సర్జికల్ టెక్నాలజీ. మీ వెయిట్తో పాటు మీకు స్కిన్ గ్లోయింగ్, స్కిన్ రెజ్యువినేషన్. అసలు ఈ ప్రొసీజర్ ఇందాక చెప్పాను కదా, 3 నిమిషాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. ఓకే, అంటే కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ మీకు ఎన్ని సెషన్ పడుతుంది దాన్ని బట్టి ఉంటుందమ్మా. 25 సెషన్ల 25 సెషన్లకి 5 నుంచి 7 కేజీస్ తగ్గుతారు. సో మీకు ఎన్ని కేజీస్ తగ్గాలి మేము కూడా క్యాలిక్యులేషన్ చేస్తాం, మీరు ఎన్ని కేజీస్ తగ్గాలి అని ఎగ్జాక్ట్లీగా. ఇప్పుడు యావరేజ్గా 15 కేజీస్ చెప్పాను. సో మీరు కనుక వచ్చే మీకు మొత్తం టోటల్ మేము చూసి, మీ పారామీటర్స్ చూసి, మీ హైట్ చూసి, మీ వెయిట్ అండ్ మీ ఏజ్ అన్నీ చూసి మీకు ఎన్ని కేజీస్ తగ్గ చేయాలి దాన్ని బట్టి మేము చేస్తామన్నమాట, ఎన్ని సెషన్స్ అవసరమో. సో డిపెండ్స్ ఆన్ సెషన్స్ మీకు ట్రీట్మెంట్ అండ్ కాస్ట్ అనేది ఉంటుంది. చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది అండ్ టూ హై ఉండదు, టూ లో ఉండదు, అందరూ పే చేసేటట్టు ఉంటుంది. రైట్ అండి. మరో కాలర్ సూర్యాపేట నుంచి సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే మేడం. నమస్తే అండి సత్యనారాయణ గారు, చెప్పండి. మా పాప వచ్చేసి ఓకే 11 ఇయర్స్ అండి, 11 ఇయర్స్. ఓకే 64 కేజీస్ ఉంటుందండి. ఓకే అమ్మా. సో జనరల్గా చిన్నపిల్లలకి బిఫోర్ 12 ఇయర్స్ ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం జరగట్లేదండి. ఎందుకు అంటే చిన్నపిల్లలు బిలో 12 ఇయర్స్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారు, ఒబేసిటీ అవుతుంది అంటే ఈ వెయిట్ రిడక్షన్ కంటే ఇంపార్టెంట్ అసలు పాప ఎందుకు వెయిట్ గెయిన్ అవుతుంది, ఆ రూట్ కాజ్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోండి అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతుంది, అది ఇంపార్టెంట్, అది ట్రీట్ చేయాలి రూట్ కాజ్ అనేది. ఎందుకంటే ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుండి అప్ టు ద 8 ఇయర్స్ వరకు ఎనీ ఏజ్ అనమాట, ఈ పీరియడ్ వాళ్ళు ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు లెస్ దెన్ 12 ఇయర్స్ ఇవ్వడం జరగట్లేదు. ఒకవేళ 12 ఇయర్స్ తర్వాత అంటే 12 to 15 ఇయర్స్ వరకు కూడా ఇస్తున్నాము, కానీ పేరెంట్స్ కాన్సెప్ట్ అంటే వాళ్ళ సిగ్నేచరు వాళ్ళ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ బిలో మీరు 11 ఇయర్స్ అన్నారు కాబట్టి, బిలో 12 ఇయర్స్ కాబట్టి ఈ ట్రీట్మెంట్ మీకు సూట్ అవ్వదు. రైట్ అండి. కళ్యాణి గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. కళ్యాణి గారు హలో. హలో చెప్పండి. కళ్యాణి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి కళ్యాణ్ గారు. ఏం లేదండి, నా వయసు 40. ఓకే 72 కిలోస్ ఉంటానండి. ఓకే అమ్మా. 5'2" ఉంటా హైట్. ఓకే, ఈ వెయిట్తో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ప్రాబ్లమ్స్ అంటే నేను టీచర్ నండి, జర్నీ ఎక్కువ చేస్తుంటాను, మార్నింగ్ 2 hours నైట్ 2 hours అట్లా మోకాళ్ళు నొప్పులు వస్తుంటాయి. అవునమ్మా, అదే నేను అందుకనే అడిగాను ఇంకేమైనా ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఈ ట్రీట్మెంట్లో ఈ కాన్సెప్ట్లో అమ్మ ఎస్పెషల్లీ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో వెయిట్ రిడక్షన్తో పాటు ఆటోమేటికల్లీ జాయింట్ పెయిన్ కూడా తక్కువడం జరుగుతుంది. అంటే జనరల్గా అంటారు వెయిట్ తక్కువగానే జాయింట్ పెయిన్స్ కానీ వేరే ప్రాబ్లం పోతాయి అని, ఆ విధంగా కాకుండా ఇది డైరెక్ట్గా మీకు జాయింట్ పెయిన్ మీద కూడా దీని యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్లో ఈ క్రయో క్యాబిన్ ట్రీట్మెంట్ వచ్చేసి క్రయో క్యాబిన్ అంటాము. ఈ క్రయో క్యాబిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే టోటల్లీ ఒక మెడిసిన్ లాగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా మనకి పనిచేస్తుంది. దానివల్ల జాయింట్ పెయిన్స్ తగ్గిపోతుంది. మీరు వెయిట్ రిడక్షన్ కూడా చాలా ఈజీ వేలో, చాలా కాస్మెటిక్ వేలో, చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. 3 నిమిషాలు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు హ్యాపీగా ఉంటుంది అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది, అంటే హ్యాపీ హార్మోన్స్ అంటాము. ఎవ్రీ సెట్టింగ్కి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డే అంతా హ్యాపీగా ఉంటుంది, చూడగానే ఫ్రెష్గా అనిపిస్తాము, మనకు తెలియకుండా వేరే వాళ్ళే మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు అన్నట్టు. ఇంత మంచి బ్యూటిఫుల్ ట్రీట్మెంటు అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ ఉంటే కంట్రోల్ అవుతుంటుంది. ఇంకా వెయిట్ రిలేటెడ్ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా అన్నీ చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట దీనికి. రైట్. శివ ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. శివ గారు హలో. మేడం శివ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం రాజేశ్వరి గారు మేడం. శివ గారు చెప్పండి. నమస్తే చెప్పండి మేడం. నాకు ఏజ్ 32 మేడం. ఓకే అమ్మా. నేను 85 కేజెస్ ఉన్నాను మేడం. ఓకే. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి సోరియాసిస్ ఉంది మేడం నాకు. ఓకే అమ్మా. అయినా వెయిట్ లాస్ అవుతే ఈ ట్రీట్మెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేదా? సోరియాసిస్ అన్నారు కదా మీరు. అవును మేడం. ఈ ట్రీట్మెంట్ వల్ల ప్రాబ్లం కాదమ్మా, మీకు వెయిట్తో పాటు సోరియాసిస్ చాలా మంచి డ్రామాటిక్ రిజల్ట్ ఉంది. ఎస్పెషల్లీ సోరియాసిస్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వెయిట్ ఒకటే కాదు దీనికి బెనిఫిట్ ఈ ట్రీట్మెంట్ వల్ల. ఓన్లీ వెయిట్ లేకున్న వాళ్ళు కూడా సోరియాసిస్ కోసమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, వస్తున్నారు, ఆల్రెడీ ఇస్తున్నాం కూడా. అదేవిధంగా జాయింట్ పెయిన్స్, వెయిట్తో రిలేషన్ లేదు, జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళు సన్నగున్నా జాయింట్ పెయిన్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నాము కూడా. సో సోరియాసిస్ అన్నారు కాబట్టి నేను యాజ్ ఎ డర్మటాలజిస్ట్గా, ఒక స్కిన్ డాక్టర్గా నేను చాలా కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది.
ఈవెన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అయితే దీని మీదనే ఫెలోషిప్ చేశాను నేను. ఎలా అంటే మన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ అగైన్ రికరెన్స్ వస్తూ ఉంటుంది, చలికాలం ఎక్కువైతూ ఉంటుంది. ఎప్పటికీ పర్మనెంట్గా ట్రీట్మెంట్ అనేది సోరియాసిస్కి లేదు, బాడీ నుంచి ఎలిమినేషన్ చేయలేము దీన్ని. కాకపోతే ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ సోరియాసిస్కి అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్ అనేది. రైట్ అండి. బెంగళూరు నుంచి సుమన్ గారు కాల్ చేస్తున్నారు. సుమన్ గారు, హలో. హలో సుమన్ గారు చెప్పండి. హలో హలో చెప్పండి. అది జస్ట్ లైక్ ఐ జస్ట్ హియర్ దట్ అది 3 minutes లో ఎవ్రీడే 3 minutes అన్నారు కదా. అవునమ్మా. యాక్చువల్ టెక్నాలజీ ఏంటండి అది? ఈ టెక్నాలజీ వచ్చేసి టోటల్లీ క్రయో టెక్నాలజీ అమ్మ. ఇందులో మనము ఒక మైనస్ టెంపరేచర్ని మనం పాస్ చేస్తాము. ఈ టెంపరేచర్ కూడా వితౌట్ విజరల్ రిలేటెడ్ టెంపరేచర్ అన్నమాట. ఓన్లీ ద క్యుటేనియస్ అంటే త్రూ ద స్కిన్ ద్వారా పాస్ అవుతుంది ఆ టెంపరేచరు. మనకి ఎలాంటి ఇంటర్నల్ బాడీలో విజరల్ ఆర్గాన్స్ కానీ ఇంటర్నల్ బాడీ ఎక్కడ కూడా ఏం ఎఫెక్ట్ లేకుండా ఓన్లీ త్రూ ద క్యుటేనియస్ ద్వారా మనము ఈ టెంపరేచర్ని పాస్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైతే టెంపరేచర్ మనకి బాడీలో ఎంటర్ అవుతుందో ఆటోమేటికల్లీ మనకి ఈ బ్రెయిన్లో ఏదైతే థర్మల్ రిసెప్టార్స్ ఉంటాయో, ఏదైతే హీట్ రిలేటెడ్ రిసెప్టార్స్ ఉంటాయో అవి యాక్టివేట్ అవుతుంది. వెంటనే యాక్టివేట్ అవ్వడం వల్ల మన బాడీలో ఫస్ట్ స్టిమ్యులేట్ అయ్యే టిష్యూ ఏదంటే ఫ్యాట్ టిష్యూ అన్నట్టు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ముందు ఎఫెక్ట్ అయ్యేది ఫ్యాట్. సో ఆటోమేటికల్గా 3 minutes ప్రొసీజర్లో మనం తీసుకుంటే 500 నుంచి 1000 kcal బర్న్ అవ్వడం జరుగుతుంది. రైట్ అండి. కోదాడ నుంచి రాధాకుమారి గారు కాల్ చేస్తున్నారు. రాధాకుమారి గారు, మేడం. చెప్పమ్మా రాధాకుమారి గారు. మేడం నా ఏజ్ 29 మేడం. ఓకే అమ్మా. అది నాకు ఇప్పుడు 86 ఉన్నా మేడం వెయిట్. ఓకే అమ్మా. జిమ్కి వెళ్తున్నాను. ఓకే అమ్మా. కానీ వెయిట్ మాత్రం తగ్గట్లేదు మేడం. అవునమ్మా. ఇప్పుడు జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే స్టేబుల్గా ఉంచుదాము, తగ్గడం అని కాదు, తగ్గుతారు తగ్గకపోవచ్చు. కానీ ఇప్పుడు మా ట్రీట్మెంట్ ఎలా అంటే టోటల్లీ పర్మనెంట్ ట్రీట్మెంట్. మీరు జిమ్లో ఎంత కష్టపడతారో అది నాకు తెలుసు, జిమ్లో ఎంత కష్టపడాల్సి వస్తుందో మనం తగ్గడానికి. కానీ మేము ఇచ్చే ట్రీట్మెంట్లో మీకు కష్టం అనేదే తెలియదు. మీరు రావడం పోవడం ఒకటే కష్టం, కానీ ట్రీట్మెంట్లో ఓన్లీ 3 నిమిషాలు మాత్రమే 3 minutesలో మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 minutes ఒక క్యాబిన్ లాగా ఉంటుంది, క్రయో క్యాబిన్ అంటాము. అందులో మీరు నిలబడితే చాలు మీకు 1000 kcal తగ్గుతారు. మీకు జిమ్లో తెలుసు, మీకు 750 kcal తగ్గాలంటే ఎన్ని ట్రెడ్మిల్ చేయాలి, ఎన్ని సైక్లింగ్ చేయాలి, ఎన్ని యాప్స్ చేయాలి, అవన్నీ ఎంత కష్టపడితే కానీ మనకు 350 నుంచి 500 మ్యాక్సిమం 750 kcal మీకు బర్న్ అవుతుంది. కానీ ఇందులో 3 నిమిషాలు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అప్ టు 1000 kcal అంటే ఒక యావరేజ్గా 7 kcal బర్న్ అవుతారు. రైట్ అండి. అమలాపురం నుంచి కోటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు, హలో. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. మా మిస్సెస్కి కొద్దిగా వెయిట్ ఉన్నారు. ఓకే అమ్మా. అయితే హ్యాండ్స్ కూడా కొద్దిగా ఎక్కువ లావుగా ఉంటుంది. అవునమ్మా. ఓకే. సో వాటికి ఎలా ప్రాసెస్ ఎలా? ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా క్రయో క్యాబిన్. ఈ క్రయో క్యాబిన్తో పాటు ఇంకొక ఎనదర్ డౌట్ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఫ్యాట్ ఇదవుతుందని చెప్తున్నారు కదా. అవునండి. బాడీలో ఉన్న ఫ్యాట్ ఎలా కన్జ్యూమ్ అవుతుంది? అది చెప్పాను కదా ఇందాక. మీకు ఎస్పెషల్లీ మీకు ఇందులో మా దగ్గర సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో 2 టెక్నాలజీస్ ఉన్నాయి. ఒకటి క్రయో క్యాబిన్, ఇంతకుముందు చెప్పాను. ఇంకోటేమో క్రయో లైపో అమ్మ. అది ఎలా అంటే డిపాజిషన్ ఎక్కడైతే బాడీలో చూడడానికి సన్నగా ఉన్నా కూడా కొంతమందికి చేతుల భాగం లాగా ఉంటాయి, నడుము భాగం లాగా ఉంటుంది, పొట్ట థైస్ అలా ఉంటుంది, అక్కడ మాత్రమే కొవ్వు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ మీ మిస్సెస్కి ఎస్పెషల్లీ ఈ క్రయో లైపో అనేది బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఏమవుతుంది అంటే మనకి సెల్ ఏదైతే ఫ్యాట్ సెల్ ఉంటుందో ఆ ఫ్యాట్కి మెయిన్ సెల్ ఒకటి ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్ అంటాము. దాన్ని డిస్ట్రక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే సెల్ మెంబ్రెయిన్ డిస్ట్రక్షన్ అవుతుందో ఆటోమేటికల్లీ సెల్ మనకి ఫ్యాట్ సెల్స్ బ్రతకడం జరగదు, డెత్ అవుతూ ఉంటుంది. ఆ డెత్ అయినా కూడా మనకి నార్మల్ మెటబాలిజం ద్వారా మనకి లివర్లో కలిసిపోయి కూడా అది ఏదో వేస్టేజ్ అలా కాదు, డైలీ మనకు ఒక ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ మెకానిజం. ఓకే. సెక్స్ స్టామినా ఇంప్రూవ్మెంట్ కూడా దీంట్లో సెక్స్ స్టామినా ఇంప్రూవ్మెంట్ చాలా ఉందండి. ఎలా ఉంది అంటే ఈ సెక్స్ స్టామినా తగ్గడం ఎందుకు జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ ద హార్మోన్ రిలేటెడ్ సెక్స్ స్టామినా అంటే ఇందులో ఏమవుతుంది అంటే ద మెయిన్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటుంది.
తక్కువ అవడం జరుగుతుంది. సో ఈ సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్లో ఇందులో ఏం చేస్తుంది అంటే హార్మోన్ని బ్యాలెన్స్ ఉంచుతుంది. బ్యాలెన్స్ అంటే ఎక్కువ అయితే తక్కువ చేస్తుంది, తక్కువ అయితే ఎక్కువ అవుతుంది. అంతేగాని ఎక్కువ అవ్వడం మరీ తక్కువ అవ్వడం మరీ చేయదు, ఒక బ్యాలెన్స్లో ఉంచుతుంది. సో ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ బాగా చేస్తుంది కాబట్టి ఆటోమేటికల్లీ సెక్స్ స్టామినా అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా దగ్గర పేషెంట్స్ జనరల్గా వెయిట్ రిడక్షన్ గురించి వస్తున్నారనమాట. సో వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. నేను ఎవ్రీ 10 సెషన్కి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. నేను వీడియో రికార్డ్ చేస్తాను. మీకు ప్రాబ్లం ఏంటి, నెగిటివ్ పాయింట్ చెప్పండి, పాజిటివ్ పాయింట్ చెప్పండి అంటాను. సో వాళ్ళు నేను అడగక ముందే ఒక 2 పేషెంట్స్ సెక్స్ స్టామినా వాళ్ళు సిగ్గుపడుతూ పాపం మాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది మేడం అని ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. సో మేము కూడా చాలా హ్యాపీ. సో ఈ విధంగా సెక్స్ స్టామినా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ కాన్సెప్ట్ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిటిఎన్ క్రయో క్లినిక్ ఫిన్లాండ్ కాన్సెప్ట్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.